ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి సినానిమ్స్ యాంటోనిమ్స్ లేకుండా మనకి పేపర్ అయితే ఇవ్వరు. సో ఈ సినానిమ్స్ నేను ప్రిపేర్ అయ్యేవి మీకు షేర్ చేస్తున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఏ మీద స్టార్ట్ అయ్యే సినానిమ్స్ చూద్దాం. ఆల్రెడీ నేను యాంటోనిమ్స్ ఒక వీడియో చేసి పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. అబాండన్ వదిలిపెట్టు, వదిలివేయట. సో ఇక్కడ దీనికి సినానిమ్ ఏంటంటే లీవ్, రెలింక్విష్, ఫోర్సేక్, రిజైన్, సిడ్. అబార్ సెకండ్ వచ్చేసి అబార్ అంటే అసహ్యించుకుంటాం. దానికి సినానిమ్స్ డిటెస్ట్, హేట్, లోత్. థర్డ్ వన్ అబండెంట్ అంటే అధికమైన. సో ఇక్కడ సినానిమ్స్ ఏంటంటే ప్లెంటిఫుల్, రిచ్, యాంపుల్, కోపియస్, ఎక్స్బునెంట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉన్నాం. బిజీ, అలర్ట్, బ్రిస్క్, నింబుల్, ఈగర్. యాక్సిడెంట్ అనుకోని సంఘటన. సో దీనికి సినానిమ్స్ ఏంటంటే ఛాన్స్, మిషప్, క్యాజువాలిటీ. ఎక్వైర్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎక్వైర్ సంపాదించుకోవడం. గెయిన్, అటైన్, అబ్టైన్. సెవెంత్ వన్ అడాప్ట్ అనుసరించడం. చూస్, టేక్, అజ్యూమ్, అప్రోప్రియేట్. నెక్స్ట్ ఏజ్. ఇక్కడ ఏజ్ అంటే మీకు చూడండి యుగము అని ఇచ్చారు. టైం, ఎరా, ఎపోక్. ఓకే, ఎనోయ్ బాధపెట్టు. వెక్స్ ఇరిటేట్, వర్రీ, మొలెస్ట్, ట్రబుల్, హెరాస్. అపరెంట్ స్పష్టంగా నుండు. క్లియర్, డిస్టింక్ట్, ఎవిడెంట్, విజిబుల్, సీమింగ్, స్పేషియస్. అప్రిషియేట్ ఎస్టిమేట్, వాల్యూ, రికగ్నైజ్, ఎక్నాలెడ్జ్. అప్రోప్రియేట్ సరి అయినది అంటే సూటబుల్, ఫిట్టింగ్, రెలవెంట్. ఆర్గ్యూ వాదించుట. డిబేట్, డిస్ప్యూట్, ప్రోవ్, కంటెండ్. అటైన్ సాధించడం అంటే రీచ్, అబ్టైన్, అచీవ్, విన్. అటెంప్ట్ ట్రై, స్ట్రైవ్, ఎండీవర్. ఆథరైజ్ ఎంపవర్, వారెంట్, శాంక్షన్. సో ఇక్కడ 16th వరకు మనకి ఏ మీద వచ్చే సినానిమ్స్ అనేవి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం బి మీద వచ్చే సినానిమ్స్ అనేవి చూద్దాం.